అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. మానస ప్రతిబింబాలు సుశ్రుత ఫౌండేషన్, సుశ్రుత వైద్యరం అనే 2 యూట్యూబ్ ఛానళ్ళు నన్ను జీవించి ఆదరించి మమ్మలను జీవిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా యొక్క శిరస్సు వందనములు. ఈరోజు హనుమల్ల లచ్చిరెడ్డి రాధమ్మ యొక్క చిన్న కుమారుడు హనుమల్ల చిన్న మల్లారెడ్డి భార్య అయిన రామ్ నరసమ్మ ఇరువురి దంపతులకు రామరెడ్డి, జ్ఞానేశ్వర్ రెడ్డి 2 కుమార్తెలు. కానీ ఈ రోజున దాదాపుగా ఆయన 90 సంవత్సరాలు రైచులుకున్నది. మంచి జ్ఞానవంతుడు. గోపాలగిరి, చర్లాపల్లం 2 కలిసి ఉన్నప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల కింద 1990, 80, 95, 96 కాలంలోని అనాదిగా అంటే ఎలాంటి ఒక తెలివి అనే జ్ఞానం ఎక్కువగా ఈ ప్రజల్లో అవగాహన రాకముందుకు రాజకీయ పరంగా చర్లాపల్లం గ్రామానికి సర్పంచ్ అయి మంచి పేరు సంపాదించుకున్న మాజీ సర్పంచి హనుమల్ల చిన్న మల్లారెడ్డి గారికి, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ రక్త సంబంధికులకు, చర్లాపల్లం కానీ గోపాలగిరి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి నా యొక్క మానస ప్రతిబింబాలతో మీకు మనసా వాచితోనే నేను మిమ్మల్ని వేడుకునేది, మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే. ఈ రోజున మనిషి జననం మరణం అనేది జీవితంలో ఒకటేసారి జరుగుతుంది. ఎప్పుడు జన్మిస్తాం, ఎక్కడ జన్మిస్తాం, ఎవరి కడుపులో జన్మిస్తామో ఎవరికి తెలియదు. జన్మించిన తర్వాత సార్థకంతో ఎంతోమంది కొన్ని కోట్ల కొద్దీ పరిగెత్తి కోట్లు సంపాదించాలి, బంగారం సంపాదించాలని ఎంతో జ్ఞానవంతులుగా ఉండి ఆ జ్ఞానాన్ని ధనం మీద తిప్పుకొస్తారు. కానీ ఈ హనుమల్ల చిన్న మల్లారెడ్డి గారు మాత్రం జ్ఞానంతో పాటు తన విజ్ఞానంతో తన కుటుంబాన్ని, చిన్న కుమారుడు కానీ ఒక పెద్ద దిక్కుగా ఆ కుటుంబానికి ఈ 2 గ్రామాలకు పెద్ద దిక్కుగా ఉండి ఎంతోమంది ఆదర అభిమానులు పొందుతూ మంచి జ్ఞానాన్ని నేర్పించిన గొప్ప గనుడు మాజీ సర్పంచ్ హనుమల్ల చిన్న మల్లారెడ్డి గారు. అంతేకాకుండా నేను కూడా నా యొక్క సొంత జీవితంలో ఆయన గురించి ఒక అనుబంధం చెప్పుకోనండి. అది 2002 మే 6వ తారీఖున నా పెళ్లి జరిగింది. 7వ తారీఖున మనం కూడా మా అత్తగారింటికి వెళ్తుంటే గోపాలగిరి స్టేజ్ కంటే బస్సు ఎక్కినాం. ఆ రామనరసమ్మ నాయనమ్మ అయితే రామనరసమ్మ గారు, మల్లారెడ్డి గారు నన్ను దీవించారు. పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్తాను, మీ అత్తగారింటికి వెళ్తాను, ఒక మహోన్నతమైన ఒక విద్యను సంపాదించుకున్నావు నాన్న, నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకున్నానా అని ఆ రోజు దీవించుండు. అందుకే మీ ముందు నిలబడతానా. ఆయన దీవెనలతోనూ, నా కష్ట సుఖాలతోనో లేక నా కష్టంతోనో ఎంతోమంది ప్రభుత్వంతో ఈ ఆయుర్వేదంతో మకటంలోకి వెళుతుంటే ఈ రోజున ఆయన అంతిమయాత్రలో పాల్గొనేటప్పుడు నన్ను అందరూ దీవించారు. అక్కడ పెద్దలు కానీ చిన్నవాళ్ళు కానీ నన్ను అభిమానించేవాళ్ళు. సావుకు అంటే ఎప్పుడైతే మరణం జరుగుతుందో మరణం అంతిమయాత్రలో యూట్యూబ్ కానీ ప్రేక్షక దేవుళ్ళు కానీ కొంచెం ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి. అయినా వాటిని నువ్వు ఏమాత్రం ధిక్కరించకుండా భయపడకుండా నువ్వు పెడతావు. అలాంటి పెట్టు నాన్న, మేము దూరంగా ఉన్నాం, మేము చూసుకొని కనీసం ఒక 10 నిమిషాలను మేము సంతోషపడతాం, సానుభూతి తెలియపడతాం, నువ్వు మంచిగా ఇలాంటి చేయి నాన్న అని ఎంతోమంది ఆ టెంట్ కింద చిన్న మల్లారెడ్డి అంతిమయాత్రకు వచ్చిన వాళ్ళందరూ నన్ను దీవించారు. అందరూ మా గురువులు ఉన్నారన్నమాట. వాళ్ళందరి సాక్షిగా, వాళ్ళ ఆత్మసాక్షిగా. అంతేకాకుండా చిన్న మల్లారెడ్డి ఆయన భార్య రామ్ నరసమ్మ గారు కానీ, వాళ్ళ పూర్వవాసులు కానీ, వాళ్ళ నాన్నలు కానీ, వాళ్ళ తాతలు కానీ, వాళ్ళ అందరూ ఎవరైతే మరణం జరుగుతుందో ఆ కుటుంబం వాళ్ళందరి శాంతి, వాళ్ళ మనసు శాంతి చేకూర్చని భగవంతు సన్నిధిలో చేరుకోవాలని, మరియు ఆ కుటుంబ సభ్యులకు, అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన యొక్క నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారైన ఎస్ఎస్సి మేడం గారు కానీ, ఝాన్సీ రెడ్డి, రాజరెడ్డి వాళ్ళకి కానీ, ఆ కుటుంబీకులు కానీ, అంతేకాకుండా ముఖ్య అతిథిగా నన్ను దీవించిన నా ఆధార అభిమానించే అంతేకాకుండా వాళ్ళందరికీ కానీ, అంతేకాకుండా మన తురుగు మార్కెట్ చైర్మన్ అయిన తిరుపతి రెడ్డి గారు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి శిరస్సు వహించి ఈ యొక్క అంతిమయాత్రలు ఎంతమంది పాల్గొంటారో వాళ్ళందరికీ శిరస్సు వందనం చేస్తూ ఇలాంటి అంతిమయాత్రలు మరలా జరగకుండా ఆ భగవంతుని సన్నిధిలో మంచి ఆరోగ్యాలు పొందాలని ఆ మనసా వాయితను కోరుకుంటూ చర్లాపల్లం గ్రామవాసులు, గోపాలగిరి గ్రామవాసులకు, ప్రజానీకానికి, ఆ బంధు బలగానికి మరి ఒక్కసారి వందనం తెలియజేస్తూ ఆ భగవంతు సన్నిధిలో ఆ యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఆయన అంతిమయాత్రలోకి వెళ్ళిపోదామండి.
That's funny. ఇంకా పడేస్తారా?
ఉర్లపాలెం గ్రామంలోని హనుమన్ల వారి వంశంలోని ఇలా మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించి ఇవాళ హనుమన్ల వారి ఇంటిలోనే ఇవాళ రాని లోకాలకు ఎలా పోతా ఉన్నాడు. అమరాహే మల్లారెడ్డి, మల్లారెడ్డి అదే విధంగా అక్క శ్రీమతి మేడం జాన్సన్ రెడ్డి రాజేందర్ రెడ్డి సార్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా శ్రీమతి అక్క గౌరవ ఎమ్మెల్యే యశస్వతి రెడ్డి మేడానికి కూడా ప్రత్యేక మా బృందం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా డప్పు బృందం తరపున ధన్యవాదాలు. అమరాహే హనుమల్ల మల్లారెడ్డి, ఓ కొడుకులే పోతున్నా దూరం, మన వాళ్ళు మీరంతా పదిలం కొడుకులే నీ వెళ్ళిపోతున్నా దూరం, మన వాళ్ళు మన ఇల్లు పైలం. నడిచినటువంటి ఆ రామ్ నరసవ్వ ఇద్దరు అయ్యో కొన్నంత కొడుకులకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లిళ్ళు చేసి పేరెంటాలు చేసి వాళ్ళ కష్ట సుఖాలలో తోడుగా ఉన్నటువంటి రామ్ నరసవ్వ ఆనాడే దూరమైనా గాని ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇవాళ ఇద్దరి కొడుకులను ప్రేమ గల్ల కొడుకులను బిడ్డలను గౌరవంగా చదువుకున్నటువంటి బిడ్డలను ఎడవాసిపోతా ఉన్నాడు.
నా కొడుక ప్రేమ గల్ల కొడుక పెద్ద కొడుక రామరెడ్డి నిన్ను ప్రేమగా సాదుకున్న కొడుక చిన్న కొడుక జ్ఞానేశ్వర్ రెడ్డి నిన్ను గౌరవంగా సాదుకున్న కొడుక అన్నదమ్ములు పైలము అన్నకు కష్టం వస్తే తమ్ముడు చూసుకోవాలి తమ్మునికి కష్టం వస్తే అన్న చూసుకోవాలి కొడుక నా బిడ్డ లాంటి కోడల పెద్ద కోడల కరుణవ నా బిడ్డ లాంటి చిన్న కోడల రేణుకవ మీ కన్న తండ్రి లాంటి నీ మామ పోతా ఉన్నాడు బిడ్డ కొడుకులు పైలము పిల్లలు పైలము మన ఇల్లు పైలమవ నా ప్రేమ గల్ల పెద్ద బిడ్డ శ్రీలక్ష్మి నా గౌరవాల బిడ్డ మంజులవ ఇవాళ మీ నాన్నను పోతా ఉన్నా నీ తల్లి చెంతకు పోతా ఉన్నా ఇవాళ వెళ్ళిపోతున్నా నా కొడుకు లాంటి అల్లుడా అనంతరెడ్డి నా కొడుకు లాంటి అల్లుడా చిన్న అల్లుడా వెంకటరెడ్డి నా బిడ్డలు పైలము మీ పిల్లలు పైలము మీరంతా పైలమయ్యా అల్లుడా అనంతరెడ్డి నీ మామను పోతున్నా అల్లుడా అనంతరెడ్డి నీ మామను పోతున్నా చిన్నల్లుడ వెంకటరెడ్డి నీ నెల్లిపోతున్నా చిన్నల్లుడ వెంకటరెడ్డి నీ నెల్లిపోతున్నా నా బిడ్డలు పదిలాము అల్లుల్లో మీ పిల్లలు పదిలాము అల్లుల్లో నీ నెల్లిపోతున్నారు మన వాళ్ళు మీరంతా పదిలో ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎన్ని మేడ మిద్దలు కట్టిన మనతోటి ఏం రాదు. 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టు మెడలో 5 తులాల బంగారం అయ్యి హనుమకొండలో బతికి హైదరాబాద్ లో బతికి 10 అంతస్తుల బంగ్లా కట్టు ఆ బంగ్లాని అంటే రాదు 5 ఏళ్లకున్న 5 ఉంగరాలు నీ అంటే రాదు మెడలో ఉన్న చైన్ నీ అంటే రాదు ఒక్కటే ఒకటి వస్తుంది మనం పోయేటప్పుడు మంచితనం ఇలా చెర్లప్ప గ్రామంలోనే హనుమంతుల వారి ఇంటిలోనే మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించి 10 మందిలా అందరిని పలకరిస్తూ ఆప్యాయతగా పలకరిస్తూ ఉండేటువంటి ఆ మల్లారెడ్డి ఇవాళ అందరికి కంటి శోకం పెట్టి కంట నీరు పెట్టి ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాడు. నానా అమ్మ ఆకలి అవుతుందంటే కడుపు సారించి బువ్వ పెడతాడు. అదే నానా తాను తిన్నా తినకున్నా నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అంటూ ఉపవాసమైన ఉంటూ కడుపు ఓర్చుకునే నా కుటుంబానికి పెద్ద దిక్కు నాన్న. అటువంటి మల్లారెడ్డి ఇద్దరి కొన్నంత కొడుకులకు తోడుగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాడు. నీ రెక్కల కష్టము చేసిన యవసం మరువలేమయ్యా నా కోసమే తల్లాడిల్లిన పాదము నీదేవో నాన్నా. నా రెక్కల కష్టము చేసిన యవసం మరువలేమయ్యా నా కోసమే తల్లాడిల్లిన పాదము నీదేవో నాన్నా. మరువలేమయ్యా నా కోసమే తల్లాడిల్లిన పాదము నీదే మల్లారెడ్డి. నీ రెక్కల కష్టము చేసిన యవసం మరువలేమయ్యా నా కోసమే తల్లాడిల్లిన పాదము నీదే
కాబట్టి నీ రెక్కల కష్టం ఏడబోదయ్యా నీ కొడుకు వాళ్ళ ప్రేమలో మదిలో నిలిచిపోతాయి. మరి ఏ లోకంలో ఉన్నా కూడా మల్లారెడ్డి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరి మనవళ్ళు మనవరాళ్ళు మరి అన్న కొడుకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా తర్వాత వాడతా కాటికాడ పుల్లెత్తేంత పుణ్యమో ఎవరైనా చనిపోతే 100, 200, 500 చదివే అంతకంటే ఎక్కువ పుణ్యం. మల్లారెడ్డి పవిత్ర ఆత్మ శాంతి కోసమే తప్ప ఇంకేమి కాదు. ఎందుకంటే పెద్ద మనుషులందరికీ ఎరిగే ఒక్క
ఎడబాసి అన్నలను అక్క చెల్లెలను మరి ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబంలోని ఎలా పోతున్నారో మనవర పోతున్నారో మన ఇల్లు ఆకిలిని నేనెళ్ళిపోతున్నా మంచిగా చెప్పారు వాళ్ళకి మాకు రాకిట్ల పండుగ వస్తే ఇద్దరు అన్నలు పాపిరెడ్డి, రెండో అన్న మాధవరెడ్డి, అక్కలు వరమ్మ, సుగుణమ్మ, చెల్లె భాగ్యమ్మ, చెల్లె అమృతమ్మ, వీళ్ళంతా రాఖీ పండుగ వస్తే అయ్యో నా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంటూ రాఖీ పెట్టుకొని వచ్చి ఈ రోజు నుంచి రాకిట్ల బంధంలో మల్లారెడ్డి దూరం అవుతా ఉన్నాడు. అవును, తోడుగా మాతో ఉండి నీడలా మాతో నడిచి, తోడుగా మాతో ఉండి నీడలా మాతో నడిచి నమ్మిడిచి వెళ్ళినా మల్లారెడ్డి జ్ఞాపకాలు మరువాలేవే మల్లారెడ్డి. తోడుగా మాతో ఉండి నీడలా మాతో నడిచి, తోడుగా మాతో ఉండి నీడలా
వెంకట్ అన్న కొడుకు రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి కోడలు, అదే విధంగా బిందు సాగర్ రెడ్డి, లుమాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఆనాడే దూరమైన మరి అందరితో ఆప్యాయతగా పలకరిస్తూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ మల్లారెడ్డి ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూర భగవంతుడు వేడుకుంటూ మరి అదే విధంగా మనవడు రాజా రామ్మోహన్ రెడ్డి మేడం, మరి గౌరవ ఎమ్మెల్యే యశస్వని రెడ్డి మేడం, ఝాన్సీ రెడ్డి మేడానికి, అదే విధంగా మనవడు కిరణ్ కుమార్ రెడ్డి, మనవడు తిరుపతి రెడ్డి సరిత, మనవరాలు కల్పన, రాజేశ్వర్ రెడ్డి మనవడు, మరి ఇంత మందికి అలా కంటి శోకం పెట్టి అందరిని ఎడబాసి ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మల్లారెడ్డి అందరిని ఎడబాసి వెళుతా ఉన్నాడు. అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి అన్న కొడుక వెంకట రెడ్డి వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి అన్న కొడుక రాజన్న రెడ్డి వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి చూడనా ఝాన్సీ రెడ్డి వెళ్ళిపోతున్నా నీ మామను పోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి ఏటితో మల్లారెడ్డి గానారాడువా గగానారాడువా అల్లల్లానే రాడి అల్లానే రాడి బిందు వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి అక్కడికాలు మగరెడ్డి వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి ఏటితో మల్లారే గానారాడయ్యా గగానారాడయ్యా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి నా కొడుకా గోపాల్ రెడ్డి వెళ్ళిపోతున్నా నీ చెంత కోస్తున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి కొడుకుగా లక్ష్మణ్ రెడ్డి నేను వస్తున్నా నీ చెంత చేస్తున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి మనవాడా రాజా మోహన్ రెడ్డి నేను వెళ్ళిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి మనవాడా యశస్ రెడ్డి వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి నేటితో మీ తాత గానారాడమ్మ గగానారాడవ్వా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి మనవాడా కిరణ్ కుమార్ వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి మనవాడా తిరుపతి రెడ్డి వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి నేటితో మీ తాత గానారాడయ్యా గగానారాడయ్యా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి మనవరాల సారితవ్వ వెళ్ళిపోతున్నా నీ చెల్లిపోతున్నా అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి వరాల
మనవరాళ్ళను అన్న కొడుకులను మరి అక్క చెల్లెలను ప్రతి ఒక్కరిని ఇలా ఎడబాసి వెళ్ళిపోతా ఉన్నాడు. శ్రీహరి రాఘవులే మల్లారెడ్డి అక్క బిడ్డ నిర్మలక్క మన కళాకారులు ఆడపడ వచ్చి 100 రూపాయలు ఇచ్చింది. వారి వారి కుటుంబాన్ని జై మల్లారెడ్డి అక్క బిడ్డ రానక్క మరి మల్లారెడ్డి పేరు మీద 100 రూపాయలు వచ్చింది. వారి మీద పేరు మీద మన కళాకారులు ఆడపడ వచ్చి 150 రూపాయలు వచ్చింది. వారి వారి కుటుంబాన్ని జై మనవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనవాళ్ళు ప్రతి ఒక్క మనవాళ్ళు హలో 2 ఫుల్ బాడీ 2 ఫుల్ బాడీ ఇస్తారని ఒప్పుకున్నారు. యాకూబ్ రెడ్డి అన్నకు ప్రత్యేక మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే లాస్ట్. మీరు వచ్చే కొట్టుడుకు ఎంతమంది పెడతారో చూడాలి. నోట్లు
కొడుకు వెంకటరెడ్డి కొడుకు మరి 500 రూపాయలు మల్లారెడ్డి పేరు మీద మన కళాకారులు ఆడపడవేసి చింత గారు ఒక ఆత్మాన్ని కావాలి. మార్కెట్ కమిటీ చైర్మన్ మరి మన కళాకారులకు వారికి ప్రత్యేక మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరిని ఎడబాసి మనవన్లను మరి అందరికి కంటి శోకం పెట్టి ఇలా కానరాని లోకాలకు పోతున్నటువంటి మల్లారెడ్డి ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరు నా భగవంతుని వేడుకుంటూ కాకమ్మ ఇంటిపై కావు కావమంటే మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే మా నాన్న, మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే మా నాన్న. కాకమ్మ ఇంటిపై కావు కావమంటే ఓ నాన్నో, మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే ఓ నాన్న, మా కళ్ళల్లో నీ రూపే కాకమ్మ ఇంటిపై కావు కావమంటే ఓ నాన్నో, మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే మా నాన్న, మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే మా నాన్న. పెద్ద కొడుకు రామూరతి ఓ నాన్నో, నాన్న లేడా నీ దుఃఖాసిల్లే ఓ నాన్న, మా నాన్న లేడా నీ దుఃఖాసిల్లే ఓ నాన్న. కాకమ్మ ఇంటిపై కావు కావమంటే ఓ నాన్నో, మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే, మా కళ్ళల్లో నీ రూపే మెదులుతున్నాడే మల్లారెడ్డి. చిన్న కొడుకు జ్ఞానేశ్వర రెడ్డి ఓ నాన్నో,
ఎటు పోతున్నావో ఉన్న ఇల్లిరిసి నువ్వు తిన్న కంచమిడిసి పడుకున్న మంచమే ఓ నాన్న మల్లారెడ్డి మహానాన్న మల్లారెడ్డి ఏ బాధ లేని ఎత్తుకుంటూ పోతివో అను మల్ల మల్లారెడ్డి ఓ నాన్న మల్లారెడ్డి మహానాన్న మల్లారెడ్డి మల్లారుతో బయలుతున్నావో అను నాన్న మల్లారెడ్డి ఓ నాన్న మల్లారెడ్డి మహాబాబు మల్లారెడ్డి ఏ బాధ లేని ఎత్తుకుంటూ పోతివో ఓ నాన్న మల్లారెడ్డి ఓ నాన్న మల్లారెడ్డి మహాబాబు మల్లారెడ్డి ఏ బాధ లేని ఎత్తుకుంటూ పోతివో మహాబాబు మల్లారెడ్డి నీవు తిరుగు సారథి ఎంత అలసిపోతివో నీవు తిరుగు సారథి ఎంత అలసిపోతివో తోడురాని మంది కోసం దీపాలను పడితివో తోడురాని మంది కోసం దీపాలను పడితివో కట్టు తెచ్చుకొని కైలాసం మోతివో నాన్న మల్లారెడ్డి నారాయణ మల్లారెడ్డి ఎవరు తోటి బయలుతున్నావో నాన్న మల్లారెడ్డి ఆ బాల మలేశ బయలు మలేశ బాల మలేశ బయలు మలేశ రంగరంగలేమి కొడుక పొంగయేమి గట్టపోవు కొడుక రంగరంగలేమి కొడుక పొంగయేమి గట్టపోవు కొడుక తొమ్మిది పేర్లను కొడుక తొమ్మిది పేర్లు తిట్టిరో కొడుక తొమ్మిది పేర్లను కొడుక తొమ్మిది పేర్లు తిట్టిరో కొడుక కుడెత్తుకొని బలగము కొడుక కంటి బిడ్డల కవదము కొడుక కుడెత్తుకొని బలగము కొడుక కంటి బిడ్డల కవదము కొడుక నాలుగు తులిడ ఉంటావు కొడుక పైన ఉంది నీకు దేశము కొడుక నాలుగు తులిడ ఉంటావు కొడుక పైన ఉంది నీకు దేశము కొడుక బాల మలేశ బయలు మలేశ బాల మలేశ బయలు మలేశ కల్లాంటి చుక్కల్లో వేలాగాని చుక్కల్లో ఏ సుఖాయిందావే మా బాబో మల్లారెడ్డి సుఖాయిందావో మా బాబో మల్లారెడ్డి ముందుగా ముస్తాబైనావు సాగుతలోటి గట్టినవు నేను సంబూరంగా జగదేలుతాము మా బాబో మల్లారెడ్డి పండగ పండగ చేస్తాము మా బాబో మల్లారెడ్డి బాల మలేశ హైలు మలేశ బాల మలేశ హైలు మలేశ అనాపురం మండలం బుధరోపేట డప్పు బృందాన్ని ఆహ్వానించినటువంటి యాకుబేట నాకు ప్రత్యేకంగా కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లారెడ్డి కుటుంబానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గ్రామ పెద్దలకు అదే విధంగా ఈ గ్రామ మా దళిత డప్పు సోదరులకు కుల పెద్ద మనిషి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమర మల్లారెడ్డి మల్లారెడ్డికి ముందుగా
మాట కాడు మూసిన వాళ్ళు ఎవరు లేరు తాతగారు కాడు పెట్టు పెట్టు
అన్న తల పోయి బాబు 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 మామయ్య మామయ్య పెరుసోళ్ళు ఎవరైనా ఉన్నారా పెడతా కింద పడతాయి కనుక జరుగురే మాత్రమే
చేసే కార్యక్రమంలో ఆ కళాకారులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఎంతమంది అయితే ఈ చిన్నమల్లుడి అంతిమయాత్రకు సహాయపడతారో, అంతేకాకుండా కొన్ని కుల వృత్తులు వాళ్ళు కూడా ఎంతమంది అయితే పనిచేస్తారో వాళ్ళందరికీ, వాళ్ళ బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు అంతేకాకుండా ఇలాంటి యొక్క అంతిమయాత్రలో అందరూ పాలు పంచుకొని ఆ యొక్క చిన్నమల్లుడి గారి యొక్క ఆత్మశాంతి చేకూర్చిన భగవంతుని వేడుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ ఇట్లు మీ వెన్నమాల రవి, మానస ప్రతిబింబాలు సుశ్రుత ప్రకృతి వైద్యాలయం.